రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పునరుద్ఘాటించారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్గొండ జిల్లా నకరేకల్ ఎంపీటీఓ ఆఫీసులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు మోడల్ను పరిశీలించారు ఆయన. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ కానుందని తెలిపారు ఆయన. జూన్ 2 నుండి ప్రతి మండలం రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వచ్చి న్యాయమైన భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి. 8,19,000 కోట్లు అప్పు చేసి ఆ అప్పులో ప్రధానమైన సింహభాగం ఒకటి కాళేశ్వరానికి పెట్టాడు, రెండోది మిషన్ భగీరథకి పెట్టాడు. మిషన్ భగీరథలో ఏ గ్రామానికి పోయినా నాకు తెలిసి నల్గొండలోనే ఆనాడు నకరికల్లోనూ ఎక్కడో ఒక పైలట్ దిమ్మ కట్టినట్టు చోటపల్లిలో కట్టినట్టు గుర్తు. కానీ ఎక్కడ కట్టినా ఏ గ్రామానికి పోయినా ఇంకా 45% ఇళ్లకి ఆ మిషన్ భగీరథ నీరు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 39,000 కోట్ల రూపాయల పైచిలకు ఆనాటి మిషన్ భగీరథకి ఖర్చు పెడితే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళకి నీళ్లు రాకపోతే లోకల్ అరేంజ్మెంట్స్ చేసి సుమారు ఒక 600 నుంచి 650 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసి గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తున్న మాట అబద్ధమా? అంతేకాదు 1,10,000 కోట్లు పెట్టి 8వ ఇంత కింద అద్భుతంగా కట్టారనే కాళేశ్వరం కూలిపోతే ఆ కూలిపోయిన దాన్ని నీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగితే దాన్ని ప్రశ్నించిన మా రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి పోయి పరిశీలిస్తే జరిగిన ఘోరం మీ ప్రభుత్వంలోనే జరిగితే దాంట్లో ఎంత అవినీతి జరిగింది అని నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు ఏ రకమైన రిపోర్ట్లు వచ్చాయో మనందరికీ తెలియదు కాదు. 8,19,000